నీరు 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 రైతు కంట నీరు చూడనైనా చూడనెవ్వరు అంటూ వచ్చిన ఒక పాట అందరినీ కదిలించేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలోనిది ఈ పాట అంటే ఎవరైనా నమ్ముతారా? అదే కదా అసలు ట్విస్ట్ మరి. ఇప్పటి వరకు కేవలం మాస్ బీట్ సాంగ్స్ తో షేక్ ఆడిస్తున్న ఈ ఖైదీ ఇప్పుడిలా సడన్ గా బాధను పంచి ఈ పాటను పాడుతున్నారేంటి? పదండి చూద్దాం. నిజానికి ఖైదీ నెంబర్ 150 సినిమా అంతా కూడా ఒక ఊరికి చెందిన రైతుల నీటి సమస్య గురించి సాగే కథ. అయితే ఈ సినిమాలో కేవలం ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే ఆ ఎపిసోడ్ బాగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఒక సాంగ్ కూడా ఉంటుంది. అదే ఈ నీరు నీరు సాంగ్. పాట వినగానే హృదయానికి హత్తుకునేలా ఉందంటే ఖచ్చితంగా శంకర్ మహాదేవన్ వాయిస్ లోని మ్యాజిక్ అనే చెప్పాలి. గతంలో మనం చిరంజీవి సినిమాలంటే చాగూర్లోని నేను సైతం వంటి ఎమోషనల్ హై ఉండే పాటలను చూసాం. ఎందుకంటే వాటిలో హీరోయిజం కూడా ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు మాత్రం కేవలం రైతుల ఆర్తనాదాన్ని చూపించే పాట కాబట్టి చాలా తక్కువ పిచ్చిలో ఈ పాటను కంపోజ్ చేసి దేవిశ్రీ ప్రసాద్ అదరగొట్టేశాడు. గొంతు ఎండిపోయి పేగు మండిపోయి గంగతల్లి జాడలేదని ఈ ఒక్క లైన్ చాలు. పాట రచయిత రామజోగయ్య శాస్త్రి ఏ లెవెల్లో ఉద్వేగానికి గురై ఈ పాటను రాసుకున్నాడో అర్థం చేసుకోవడానికి. గొంతు కోసుకుంది ఆకలి అంటూ రైతుల చావుల గురించి ఒక్క మాటలో ప్రస్తావించడం అనేది అద్భుతమైన సాహిత్య ప్రయోగం. అందుకు మనం రామజోగయ్యను శభాషనాల్సిందే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.